వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో 272 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 57,554 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో మార్కెట్‌లో అయితే ఫస్ట్ 15 మినిట్స్‌లోనే మనకు ఒక క్లియర్ రిజెక్షన్ అయితే ఇచ్చింది. సో ఎప్పుడైతే రిజెక్షన్ ఇచ్చి మార్కెట్‌లో ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ ఇచ్చిందో మనకొక క్లియర్ ఒక ఎంట్రీ అనేది మనకు దొరికిందనమాట. దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఈ క్యాండిల్ అయితే కొంచెం నాకు మళ్ళీ స్టాప్ లాస్ ఏమైనా ట్రిగ్గర్ అవుద్దని భయమేసినా సరే, సో, మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్ అయితే కొంచెం రికవర్ అయింది. మార్కెట్‌లో అయితే టార్గెట్ అయితే ట్రిగ్గర్ అయిందనమాట. సో, టార్గెట్ ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. మళ్ళీ ఒక మార్కెట్‌లో ఒక ఫాల్ జరిగింది. ఇక్కడ ఫాల్ జరిగిన తర్వాత నేను ఇక్కడ ఇంకొక 15 మినిట్స్ క్యాండిల్ గనుక ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవాల్సింది. బట్ ఇక్కడ అలా జరగలేదనమాట. మళ్ళీ మార్కెట్‌లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఆహ్, ఒక మార్కెట్ అయితే జరిగిందనమాట. సో, ఈరోజైతే ఈ విధంగా అయితే మార్కెట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. సో, ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్పేసేయండి. సో, నేను ఆల్మోస్ట్ 2 డేస్ నేను ఐడిల్‌గా ఉన్నాను. 2 డేస్ ఐడిల్‌గా ఉన్న తర్వాత ఎంట్రీ అనేది తీసుకున్నాను. సో, ఇదే ఫ్రెండ్స్ మనకేంటంటే అంటే మార్కెట్‌లో డైలీ మార్కెట్ ఓపెన్ అవుద్ది కదా! ఎంట్రీ తీసుకుందాము, ఎంట్రీ తీసుకొని ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకుందాం అనే మైండ్ సెట్‌లో నుంచి బయటికి రండి. సో, ఎప్పుడైతే మొమెంటమ్ ఉంటదో అప్పుడే ఎంట్రీ తీసుకోవడం అనేదే కరెక్ట్ అనమాట. అదే కరెక్ట్ పద్ధతి. మీరు ఆ విధంగానే ఎళ్తేనే మార్కెట్‌లో మీరు సక్సెస్‌ఫుల్‌గా సర్వైవ్ అవ్వగలరు. ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోగలరన్నమాట. ఓకేనా? సో, మీరు వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్ అయితే మార్కెట్ అయితే క్లియర్‌గా ఒక సెల్లర్స్ డామినేషన్ అయితే కనిపిస్తుంది. మార్కెట్‌లో అయితే కానీ రేపటి మార్కెట్ అనేది ఒక క్రూషియల్ రోల్ అనమాట. ఎందుకంటే స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి మార్కెట్‌లో ఏదైనా జరగొచ్చు. ఈ సపోర్ట్ జోన్ రిజెక్షన్ అయ్యి మళ్ళీ పైకైనా వెళ్ళొచ్చు. లేదంటే బ్రేక్‌ఔట్ అయ్యి ఫాల్ ఆన్ అవ్వచ్చు. ఈ 2 విధాలుగా జరగొచ్చు కాబట్టి సో, మార్కెట్‌లో నేనైతే ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ సపోర్ట్ జోన్ అనేది బ్రేక్‌ఔట్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, బ్రేక్‌ఔట్ అయితే మాత్రం మళ్ళీ ఆల్‌మోస్ట్ 15 మినిట్స్ స్కాన్ గనుక ఓ బేరిష్ క్యాండిల్ వచ్చి బ్రేక్‌ఔట్ అయితే మాత్రం ఆల్‌మోస్ట్ మీరు ఒక 100 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేసుకునే అవకాశాలయితే ఉన్నాయి. ఎందుకంటే హ్యూజ్‌గా ఫాల్ అయ్యే అవకాశాలుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎలా పెట్టా మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మార్కెట్‌లో అయితే ఆల్‌మోస్ట్ కంప్లీట్‌గా ఒక సెల్లర్స్ డామినేషన్ అయితే కనిపిస్తుంది. మల్టిపుల్ రిజెక్షన్స్ ఆల్ టైమ్ హై నుంచి రిజెక్షన్ కనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక రిజెక్షన్ కనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఈ వీక్ కూడా కొంచెం రిజెక్షన్ కనిపించి మార్కెట్ ఫాలో అయ్యే ఇండికేషన్ అయితే ఇచ్చింది. సో, ఇండికేషన్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ కంప్లీట్‌గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అందుకే 100% క్యాప్చర్ చేసుకోవచ్చని చెప్తున్నాను. సో, మార్కెట్‌లో అయితే బిగ్ ఫాల్ అనేది ఒక క్లియర్ సైన్ అయితే కనిపిస్తుంది. కానీ రేపు మార్కెట్‌లో అయితే బ్రేక్‌ఔట్ అయితే అవ్వాలన్నమాట. అవుతే గాని ఆ మొమెంటమ్ అనేది కనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్? సో, తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.